నా వల్లే మీ ఫోన్ పగిలిపోయింది. మీకు కొత్త ఫోన్ ఇవ్వడానికే మా షాప్ బ్రాంచ్నే ఇక్కడ ఓపెన్ చేశాం. మీకే ఫోన్ కావాలో తీసుకోండి. ఈ టేబుల్ మెట్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. దీన్ని మీరు 3 విధాలుగా వాడుకోవచ్చు. మీ గబ్బు కొట్టే నైటిని ఉతికారేసుకోవచ్చు, మీ జుట్టు విరబోసుకొని పేలు చూసుకోవచ్చు, మీ కాలు ఎత్తి పెట్టి సారీ మామా గోల్డ్ కట్ చేసుకోవచ్చు. మిస్ జూనియర్ కౌసల్య మీరు తీసుకోండి. పర్వాలేదు. సిగ్గు లేకుండా తీసుకో ఆంటీ. ఆగండి ఎందుకండి ఫ్లూ జ్వరం వచ్చిన కుంఫు పండలా ఆవేశపడుతున్నారు? వద్దంటే వదిలేయండి. అలాంటిదేం లేదు, ఇది జ్యువెల్ సిమ్ కదా. అవును, ఇది తీసుకుంటాను. షుగర్ పేషెంట్ స్వీట్ తీసుకున్నట్టు ఒక్కటి తీసుకుంటారేంటి? మొత్తం తీసుకోండి. ఫోన్ తనకిరా. తర్వాత ఫ్రీగా వస్తే ఫెనాయిల్ కూడా తాగేస్తారని ఎగతాళి చేస్తారు. నాకెందుకు? ఐశ్వర్య, ఇంత జరిగా కూడా మీరు ఫోన్ తీసుకోకపోతే మీ ఇంటి ముందు షాప్ పెట్టడం తప్ప నాకు వేరే దారే లేదు. ఏంటి బెదిరిస్తున్నావా? ఆబ్వియస్లీ. ఓకే తన వల్లే నా ఐఫోన్ పగిలిపోయింది, అందుకనే ఐఫోన్ మాత్రం తీసుకుంటా. ఎనీవే థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ లేడీస్, ఏదో పెళ్లిలో భోంచేసి తాంబూలం తీసుకుని వెళ్ళిపోయినట్టు అలా వెళ్ళిపోతున్నారేంటి? మనీ ఎవరిస్తారు? వీళ్ళ బాబు ఇస్తాడా, మీ డాడీ ఇస్తాడా? ఏయ్, నీకు ఉచితంగా వస్తే ఉమ్మెత్త కూడా తినేస్తావా? ఇదెలా ఉంది? సరికొత్తగా ఉందా? బిజినెస్ అయిపోయింది, తీసుకున్నట్టే చేతిలో పట్టుకోండి. నా లవర్ ముందు ఇలా అవమానిస్తున్నావేంటి? ఫోన్ ఇప్పిస్తానని నువ్వేగా చెప్పు. నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను రా, నా డబ్బు పెడతానని చెప్పలా. పట్టుకో. నాతోనే ఆడుకుంటున్నావేంటి? ఇలా చూడరా, ఈ దుబ్బాస్ అండ్ కొత్త ఫోన్ కొనిస్తున్నావు లేదు, నా లవర్ కి పాత ఫోన్ అయినా కొనివరా. ప్రెస్టేజ్ ఇష్యూరా. నీకు ప్రెస్టేజ్ ఇష్యూ మామా, కానీ నాకు పైసల్ ప్రాబ్లమే. ఎవడి కోటేసుకున్న ఉడతలు పట్టేవాడు? ఐశ్వర్య, కెన్ ఐ హెల్ప్ యు? ఎనీ ప్రాబ్లం? సార్ ప్రాబ్లం లేదు సార్, మీరు బయలుదేరండి. ప్రాబ్లం ఉంది సార్. ఆ గల్ల చొక్కగాడు దీన్ని లవ్ చేస్తున్నానని 3 నెలలుగా టార్చర్ పెడుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెడుతున్నాడు. అది కూడా పర్వాలేదు సార్, గిఫ్ట్లు ఇచ్చే టార్చర్ పెడుతున్నాడు. వాడికి సపోర్ట్ కి ఈ ఫ్రెండ్ గాడు ఒకడు ఎగతాళి చేసే చంపుతున్నాడు. మిలిటరీ దెబ్బంటే ఏంటో రుచి చూపించండి సార్. ఈ రోజు నుంచి వాళ్ళు ఇటువైపు రాకూడదు సార్. ఇంత జరిగినా కూడా ఎందుకు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు? అనవసరంగా ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం? ఇలా చూడండి, నా స్టాఫ్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తూ ఊరుకోలేను, అది కూడా నా ఏరియాలో. సరే, మీరింటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 45 మినిట్స్. మీరిద్దరు ఇంటికి చేరుకునే లోపు మీ ఇద్దరిని క్షమాపణ అడగడానికి వాళ్ళిద్దరూ మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకంటే ముందు మనం బయలుదేరాలి. Don't waste my time, Aishwarya. I have to teach a lesson to these fellows. బావా, నేను ఇంతవరకు మిలిటరీ దెబ్బలు తినలేదురా. రేయ్, తినడానికి వేనా గారెలా లేక బూర్లా? సార్, మీకే ఇన్ని గాయాలైతే మరి వాళ్ళకి? ఉతికేసి నాకే ఇన్ని దెబ్బలు తగిలాయంటే ఉతికించుకున్న వాళ్ళకెన్ని దెబ్బలు తగిలాయన్నదే కదా నీ అనుమానం? వాళ్ళకేమీ కాలేదమ్మా, ఒక్క దెబ్బ కూడా నేను కొట్టలేదమ్మా, నా గోరు కూడా వాళ్ళని టచ్ చేయలేదు. కానీ వాళ్ళు నన్ను సారీ సార్. ఏంటి మావా, కబడ్డీలో కోతకొచ్చినట్టు వస్తున్నాడు? సార్ వద్దు సార్. సార్ మావా, మన గురించి ఆయనకి తెలీదు, మనం ఎవరో చూపించే టైం వచ్చేసింది. మనం ఎవరం బావా? మావా, నువ్వు కొట్టావా? లేదు బావా. నువ్వు కొట్టావా? లేదే. మరెందుకు కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఎగిరిగిరి పడుతున్నాడు? చేతులు పట్టుకుని బతిమలాడండి, కాళ్ళు పట్టుకుని బతిమలాడండి, అంతెందుకు ఎక్కడ పట్టుకునైనా బతిమలాడండి, కానీ ఈ ఇండియన్ ఆర్మీ మేజర్ ని నడుము మాత్రం పట్టుకోవద్దని చెప్తున్నా. అంతే. మిలిటరీ వీక్నెస్ అదే, అటాక్. చిట్టి నడుము పట్టుకోనా, చక్కిలి గిలినే పెట్టుకోనా, నడుము చూస్తే చెయ్యాగదులే.